నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. పీవీఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన చేరికల సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి నేతలకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. టీడీపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నానని, నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని ఎంపీ వేమిరెడ్డి అన్నారు. మరింత మందికి సేవ చేయాలని రాజకీయాల వైపు అడిగేస్తానని తెలిపారు. టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అందరి మద్దతు తనకు అవసరం. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఇతర వైఎస్ఆర్సీపీ నేతలను టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అన్నారు చంద్రబాబు. ప్రజాసేవకు మారు పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని, యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ పని అని, అహంకారంతో ఆయన రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలన్నారు. జగన్ విధానాలను నచ్చక నేతలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని, 5 కోట్ల రాష్ట్ర ప్రజల కోసం అందరూ ఆలోచించాలన్నారు. నెల్లూరు జిల్లాలో కలిసికట్టుగా ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తి వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలుపు ఖాయమైందన్నారు. సాధారణంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చేరికల కార్యక్రమం ఉంటుందని, కానీ వేమిరెడ్డి వంటి నేత కోసం ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు వచ్చి పార్టీలోకి స్వాగతం పలికినట్లు తెలిపారు. నెల్లూరు పార్లమెంటు స్థానం ఇక టీడీపీకే అన్నారు. యుద్ధానికి సై అంటూ అందరూ ముందుకు వస్తున్నారన్నారని, న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే నేతలను ఎప్పుడు స్వాగతిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందరినీ వేధించడమే పనిగా పెట్టుకున్నారని, నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను కూడా వేధించారని, నియోజకవర్గాలకు కనీసం నిధులు కేటాయించలేదన్నారు. జగన్ ఒక్కరోజే రాజు అనుకుంటున్నారని, అందరూ బానిసలా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం, భావితరాల కోసం జగన్ను గద్దెదించాలన్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. రాష్ట్రం అంటే మట్టి కాదు, మనుషులు అన్నారు. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పాలనలో సాధారణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదని, లారీ ఓనర్ కాస్త ఇప్పుడు డ్రైవర్ అయ్యాడన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కష్టాలు పడుతున్నారని, జీతం వస్తే చాలు అనుకునే పరిస్థితికి తెచ్చారన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాసేవకు మారు పేరు అన్నారు. వైసీపీతో యుద్ధానికి సై అంటూ అందరూ ముందుకొస్తున్నారన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరులో టీడీపీ విజయం ఖరారైందన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిందన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నానన్నారు. ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ రారాజులా, మనమంతా ఆయన బానిసలమన్నట్లు చూస్తున్నారన్నారు. ఎవరైనా జగన్ వ్యతిరేకించినా ఇక వారి పని అయిపోయినట్లే అన్నారు. అహంకారంతో ఇష్టానుసారం ప్రవర్తిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న జగన్ను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఒక నాయకుడున్నాడు, మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు, కన్ను మిన్ను కానరాలేదు. మన కర్మ, ఆయన కూడా మంత్రి అయిపోయాడు. మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతే పక్క జిల్లా కాదు, 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా, నాడు డైలాగులు. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. అవునా కాదా? రేపు దిగుతుంది. పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తపాలలో ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు. అంటే ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు. అంతేకాదు, ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే చాలా మంది నాయకులు, ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకో పక్క
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం. పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామనే అభిప్రాయానికి వచ్చినాం. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది.